యాజ్ ఏ సింగిల్ బీ ప్రౌడ్, హ్యాపీగా ఉన్నాం మేమైతే. త్రోట్ ఏంటంటే మింగిల్స్గా హీరోయిన్స్గా అంటే వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, బాగా డిజైన్ చేశారు. అంటే ఒకరి లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే రివర్స్లో ఇంకొకరి లైఫ్లో జరగడం, అది కొంచెం కొత్తగా అనిపించినా కూడా బట్ స్టోరీ అంతకేం లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అలా ఏం లేదు, ఫస్ట్ హాఫే కొంచెం బోరింగ్ అనిపించిందండి నాకైతే. సెకండ్ హాఫ్ చాలా త్రోట్ అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ముందే. కామెడీ అంత బాగా అనిపించింది, నేనైతే త్రోట్ ఎంజాయ్ చేయగలిగాను. ఆ పంచెస్ కానీ క్రింజ్ కామెడీనే, ఫుల్గా పంచులే, కాకపోతే ఎంజాయ్ చేస్తాం, అవే నచ్చుతాయి కదా మనకి. సో ఎవరైనా వెళ్ళొచ్చండి. వీకెండ్లో ఎంటర్టైన్మెంట్ కావాలి, జస్ట్ ఏదో సరదాగా వెళ్ళామా ఫ్యామిలీతో కూర్చున్నామా కాసేపు కూర్చొని నవ్వుకున్నామా వచ్చేసామా అనే వాళ్ళకైతే మంచి సినిమా ఇది. బట్ ఒక స్టోరీని వెతుక్కొని అలా అరే సాంగ్స్ లేవు, పాటలు లేవు, ఫైట్లు లేవు అనే వాళ్ళైతే అసలు ఏం చెప్పలేము. వాళ్ళు దాంట్లో శివయ్య డైలాగ్ ఉందా తీసేసారా? అందరి డైలాగులు ఉన్నాయి, ఎవరు ఏం పోలేదు. బాలయ్య బాబు గారితో సహా అందరివి ఇంక్లూడ్ చేశారు. సో కానీ అదంతా ఎంటర్టైన్ వేలో ఉంది కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ అవుతాయన్న, అవ్వకుండా ఎందుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వాడితే అవ్వకుండా ఎందుకంటే చాలా సినిమా పేర్లు వాడారు, సినిమా డైలాగులు వాడారు, కొన్ని మంచి డైలాగులు కూడా వాడారు. బట్ అన్నీ త్రోట్ నవ్వించడానికే కాబట్టి టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకోవడం జరుగుతుంది. మామూలు ఫన్ కాదనమాట. వెన్నెల కిషోర్ గారు, శ్రీవిష్ణు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ కామెడీ మటుకు మామూలుగా లేదు, పీక్స్. అండ్ కేతికా గారిది, ఇవానా గారి క్యారెక్టరైజేషన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక ఇంపార్టెంట్ రోల్, అది కూడా చాలా బాగుంది. సో సినిమా అయితే ఫుల్ ఆన్ ఫన్, నవ్వుకునే వాళ్ళకి నవ్వుకున్నంత. సింగిల్గా న్యాయం జరిగింది, చివరిలో సింగిల్స్ ఎంతకెళ్ళక మన ఆయన సింగిల్ 2కి లీడ్ ఇచ్చి వదిలిపెట్టారు. సింగిలే ఇలా ఉందంటే 2 మామూలుగా ఉండదు. ఇంకా ఆ సింగిల్ మింగిల్ అయ్యేది ఏమన్నా ఉంటుందేమో సింగిల్ 2లో మనం వేచి చూడాలి. బట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఆ ఫన్ జనరేట్ చేసిన విధానం అయితే ఆసమ్. అసలు గీతార్ట్స్ వాళ్ళు అండ్ డైరెక్టర్ కార్తిక్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారు. శ్రీవిష్ణు గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా థియేటర్లో సినిమాని బయటికి తీసుకెళ్ళిపోతారు, సినిమాని ఆడియన్స్ తీసుకెళ్తారు అన్నారు, అదే జరుగుతుంది. ఒకసారి కాదు, రిపీట్గా ఫ్రెండ్స్తో మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఫ్రెండ్లీ ఎమోషన్ అది బాగా చూపించారు ఫ్రెండ్స్ గురించి. ఓన్లీ శ్రీవిష్ణు ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలాగుందా, నార్మల్ పబ్లిక్ కూడా? ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తారన్న, సినిమాని ఎంజాయ్ చేసే ప్రతి ఆడియన్, నాట్ శ్రీవిష్ణు ఫ్యాన్స్ ఆర్ ఇంకొకళ్ళ ఫ్యాన్స్ అని కాదు, సినిమాని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా లేదు సినిమా అయితే, ఫుల్ ఆన్ ఫన్ ఎంజాయ్ చేసేయచ్చు. ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్కి వచ్చేయండి. #సింగిల్లో పడి నవ్వుకోండి.